కారు చీకటిలో కాంతిరేఖ 3వ భాగము 11 సాతాను సామ్రాజ్యం. స్ట్రిప్ క్లబ్ ఆవరణములో చిరు చీకటిలో ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఏదో రహస్యంగా గుసగుసలు చెప్పుకుంటున్నారు. అందరిలోనూ వీళ్ళను ప్రత్యేకించేది ఏమిటి అనుకున్నాను. ఇంతకు ముందు కూడా వీళ్ళని గమనించాను. ఎవరితోనూ స్నేహం చేయకుండా ఎప్పుడూ వాళ్ళిద్దరే కలుసుకుంటారు. వాళ్ళనేదో బంధం దగ్గరగా చేర్చింది. వాళ్ళు విడివిడిగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ గురించి ఎవరికి ఏమీ తెలిసినట్టు లేదు. వాళ్ళు ప్రత్యేకంగా వింతగా భయం కలిగించేలా ఉన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ముందు నుంచే ఉండడం వల్ల వాళ్ళిద్దరి విషయం తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాను. మా క్లబ్ ఎప్పుడూ కొంచెం చీకటిగా ఉండటంతో ఆ చీకటిలో మెల్లగా వాళ్ళ వెనక్కి ప్రాకి వాళ్ళు ఏమి చెప్పుకుంటున్నారో వినడం నాకేమీ కష్టం కాలేదు. డ్రెస్సింగ్ రూమ్ తలుపు దగ్గర నీడలో నిలబడి వాళ్ళు చెప్పుకునే గుసగుసలన్నీ జాగ్రత్తగా విన్నాను. వాళ్ళు చెప్పుకునేదంతా పూర్తిగా వినలేకపోయినా వాళ్ళు సాతానీయుల ఆలయం గురించి చెప్పుకుంటున్నారని గ్రహించాను. ఊపిరి బిగబట్టి వింటున్నాను. అంతకు మించి వినడం అసాధ్యం అనిపించింది. వాళ్ళు చెప్పుకునేదంతా తెలుసుకోవాలంటే వాళ్ళతో కలిసి మాట్లాడాలి. చీకట్లో నుంచి మెల్లగా యువతలకు వచ్చి ఆ సాతాను ఆలయం విషయం ఏమిటి అని స్పష్టంగా గట్టిగా అడిగాను. ఇద్దరమ్మాయిలు షాక్ తిన్నారు. ఆ విషయాలు నీకు చెప్పం, అది చాలా రహస్యం అన్నారు. నాకు అవన్నీ అర్థమయ్యాయి అన్నాను గట్టిగా గాలి పీలుస్తూ. కానీ నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది అన్నాను. వాళ్ళిద్దరి సంభాషణ అంతా నేను వినేశాను అనుకున్నారు కాబోలు. ఒకరి ముఖాలొకరు చూసుకుని, ఓ అమ్మాయి, నువ్వెవ్వరికీ చెప్పనని వాగ్దానం చేస్తే అలాగే నేనెవరికీ చెప్పను అన్నాను. మేము సాతానీయులం, సాతాను దేవాలయంలో పూజ చేస్తాం అన్నారు. నేను కూడా రావచ్చా అన్నాను. వాళ్ళిద్దరూ మరోసారి ఒకరినొకరు చూసుకుని తర్వాత ఒప్పుకున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు క్లబ్ బయట ఉండు, వచ్చి తీసుకెళ్తాం అన్నారు. ఆ మర్నాడు సాయంత్రం వాళ్ళు చెప్పిన స్థలంలో కొంచెం ఆతృతతో భయంతో నిలబడ్డాను. సరిగ్గా 6 గంటలకు పెద్ద నల్ల కారు నా దగ్గరకు వచ్చి ఆగింది. ఆ ఇద్దరు అమ్మాయిలు వెనుక సీట్లో కూర్చుని ఉన్నారు. డ్రైవరు నన్ను కారు లోపలికి రమ్మన్నాడు. నీకిదే మొదటిసారి కాబట్టి ఆలయం ఎక్కడుందో ఎవరికీ తెలియకూడదు. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకోవాలి అన్నారు వాళ్ళు. నాకేమీ అభ్యంతరం లేదన్నాను. నిజానికి అది నా ఆతృతని ఇంకా పెంచింది. నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ప్రయాణం త్వరగానే ముగిసింది. కొంత దూరం మెట్ల మీద నడిపించిన తర్వాత కళ్ళకున్న గంతలు తీసేశారు. అక్కడ నాకు కనిపించిన దృశ్యం చాలా వింతగా అయోమయంగా ఉంది. సుమారు 500 మంది కూర్చుని ఉన్న పెద్ద హాలు. వాళ్ళ వెనుక నేను నిలబడి ఉన్నాను. హాలు ముందు భాగంలో ఉన్న వేదిక నల్లని తెరతో కప్పబడి ఉంది. అక్కడ ఉన్న సింహాసనం లాంటి కుర్చీపై నిలువెల్లా నల్లని దుస్తులు ధరించి తలపై పడగ ఉన్న ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని దుస్తుల అంచులు పాములతో, ఘటసర్పాలతో, అగ్ని జ్వాలలతో కట్టబడి ఉన్నాయి. అతని చుట్టూ అర్ధచంద్రాకారంలో ఇంచుమించు అలాంటి దుస్తులే ధరించిన 13 కూర్చుని ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూడగానే చెప్పొద్దు, నా పెదాలపై పరిహాసంతో కూడిన దరహాస రేఖ మెరిసింది. కానీ అక్కడ ఉన్న వాతావరణం అంతా గంభీరంగా ఉండడంతో నన్ను నేను నిగ్రహించుకున్నాను. నా అంతట నేనే ఈ ప్రమాదకరమైన స్థితిని కొని తెచ్చుకున్నాను కాబట్టి అలా ఉండటమే మంచిదైంది. వేదిక చుట్టూ ఉన్న 13 సాతాను సామ్రాజ్యంలో ఉన్న పూజారులు, పూజారిణీలు. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే బాగుందనిపించింది. కానీ అక్కడే అంటుకుని పోయాను. కొంచెం సేపట్లో కార్యక్రమం మొదలైంది. చుట్టూ ఉన్న పూజారులు ఏదో వింతైన శబ్దాలతో భయంకరంగా మంత్రాలు చదువుతూ ఉండగా సింహాసనంపై ఉన్న వ్యక్తి నెమ్మదిగా స్టేజి దిగి మధ్యకు వస్తున్నాడు. అక్కడ ఉన్నవారిలో 2 పూజారులు అతని తలపై ఉన్న పడగను తీసివేశారు. అందరూ సాగిలపడి అతన్ని ఆరాధిస్తున్నారు.
నేను అలాగే నిలబడి అంతా గమనిస్తున్నాను. అతడే ముఖ్య సాతానీయుడు అంది నన్ను తీసుకొచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి. ప్రతి క్షణము ఆయనకు మనం లోబడి ఉండాల్సిందే అంది ఆ అమ్మాయి మళ్ళీ. నేనేమీ మాట్లాడకుండా తల ఆడించి ఏమి జరగబోతుందో చూస్తున్నాను. భూలోకంలో అతడు సాతానుకి ప్రతినిధి, వణికే స్వరంతో అందా అమ్మాయి. అనాదిగా చెప్పబడుతున్న సాతాను సామ్రాజ్యం అతని పూజ స్థలానికి నేను వచ్చి చేరుకున్నానని అప్పటికీ కూడా అర్థం కాలేదు. జరిగేవన్నీ జాగ్రత్తగా చూడు అని నాకు చెప్పి మిగతా విషయాలు ఆరాధన జరుగుతూ ఉండగా చెబుతానంది. మళ్ళీ అదేవిధంగా అక్కడ ఉన్న సభికులందరూ వింతైన శబ్దాలతో ముఖ్య సాతానుడికి పూజ చేస్తున్నారు. అందరి దృష్టి అతని మీదే ఉంది. అతడు వేదికపై ఉన్న పాత్రలను, కత్తులను, సాతానీయుల గుర్తును ముద్దు పెట్టుకునే వరకు పూజారులు, పూజారిణీలు వేచి ఉన్నారు. అతడు ఆలయాన్ని, ఆ పాత్రలన్నింటినీ లూసిఫర్కు సమర్పిస్తున్నాడు. అకస్మాత్తుగా వెలుగుతున్న డిమ్ లైట్లు కాస్త ఆరిపోయాయి. వాటి స్థానంలో కాగడాలు వెలిగాయి. మొదటిసారిగా లూసిఫర్ ప్రతిరూపాన్ని గోడల మీద నీడల రూపంలో చూశాను. అవి జీవంతో ఉన్నట్టు కనిపించాయి. పెద్ద పెద్ద శబ్దాల మధ్య ఓ తెల్ల కోడిపుంజును తీసుకొచ్చి వేదిక ప్రక్కన ఉన్న మెట్లపై మెడ విరిచి రక్తం చల్లారు. ఎక్కడ చూసినా రక్తమే. తర్వాత దానిని సాతానుకు బలిగా అర్పించారు. ప్రతిదీ సాతాను డయాబ్లస్ పేరున జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా తీవ్రంగా, ఉద్రేకంగా పాల్గొన్నారు. ప్రధాన సాతానుడు నా వైపు సూటిగా చూడడం గమనించి ఆశ్చర్యపోయాను. అతని చూపులు నా గుండెల్లోకి దూసుకుని పోతున్నట్టు అనిపించి వణికిపోయాను. మొత్తం పూజ 2 గంటల్లో ముగిసింది. అది చాలా భయంకరమైన చెడు అనుభవం. ప్రధాన సాతానుడు మామూలు దుస్తులతో హాలు వెనుకగా వచ్చి మాతో కలుస్తావా అని అడిగాడు. నాకేమీ తెలియదు, నాకు భయంగా ఉంది అన్నాను. భయపడాల్సిన పనేమీ లేదు నవ్వాడతడు. అదే పనిగా అతడు నా వైపు మోహపు చూపులతో చూస్తుంటే ఆ చూపులను తప్పించుకోలేకపోయాను. తరువాతి సమావేశంలో నిన్ను మళ్ళీ చూస్తానని అనుకుంటున్నాను అని చెప్పి ఆ వెంటనే వెళ్ళిపోయాడు. ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం డోరిన్ అందొక అమ్మాయి. అవును, ఎందుకో మరి అన్నాను. 500 మందిలో నన్నే ఎందుకు ప్రత్యేకంగా చూశాడాయన? ఇదంతా ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాను. తర్వాత కారణం తెలుసుకున్నాను. క్రైస్తవ ఆలయంలో కన్నా ఇక్కడ ప్రతిభ, నైపుణ్యం గల వాళ్ళు సబ్బులయ్యేలాగా బలంగా ప్రయత్నిస్తారు. అదీగాక పూజ తిలగించడానికి వచ్చిన వాళ్ళు తమ రహస్యాలు అందరికీ చెప్పేస్తారని జాగ్రత్తగా ఉంటారు. అనుమానం వస్తే ఆలయాన్ని మరో చోటికి మార్చేస్తారు. అందుకే వాళ్ళకి రహస్యం ఉండి తీరాల్సిందే. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలని అనుకోకపోయినా ఏదో తెలియని శక్తి నన్ను మళ్ళీ అక్కడికి లాక్కెళ్ళింది. ఆలయం ఎక్కడో నాకు తెలియకపోవడం వల్ల ఆ అమ్మాయిలే నన్ను తీసుకెళ్లారు. ఈసారి అంతకు ముందు కన్నా విపరీతమైన దృశ్యాలను చూశాను. అక్కడ ఉన్న సాతాను అనుచరుల భక్తిని చూస్తే నాకు భలే ఆశ్చర్యం కలిగింది. ప్రారంభంలో నాకు భయం వేసిన చివరికి నాకు కూడా భయం పోయింది. ప్రధాన సాతానుడు నన్ను తనతో భోజనానికి రమ్మని అడిగినప్పుడు చాలా ఉప్పొంగిపోయాను. నాకు కొంచెం భయంగా ఉన్నప్పటికీ ఆయన నా భయాన్ని పోగొట్టాడు. నా కథంతా ఆయనకు చెప్పడం మొదలుపెట్టాను. నేను ఒక వ్యభిచారినని, డ్రగ్ అడిక్ట్నని, స్ట్రిప్ టీజనని చెప్పినప్పుడు అతనేమీ ఆశ్చర్యపోలేదు. అంతేగాక నా విషయమంతా తెలిసినట్టుగా ఉన్నాడు. బహుశా నాతో వచ్చిన క్లబ్ అమ్మాయిలు ఎవరైనా ఈ విషయం చెప్పి ఉండవచ్చు. ఎవరైనా సరే సాతానీయులుగా ఉండొచ్చు. ఎవరికైనా దీనిలో ప్రవేశం ఉంటుంది. మాలో మాకు భేదాలేవీ లేవు. మాకు వ్యభిచారులు, దొంగలు, నర్సులు, టీచర్లు, డ్రగ్ అడిక్ట్స్, షాప్ యజమానులు, బ్యాంకు ఉద్యోగస్తులు అందరూ ఒకటే. ఎవరినైనా ఎలాగైనా సాతానును పూజించేలా చేయడమే మా పని అన్నాడు. అతనికి ఉన్న బలమైన వ్యక్తిత్వం వల్ల నన్ను ఒక సాతానీయురాలిగా చేయడం అతనికి పెద్ద కష్టమేమీ కాలేదు. చాలామంది అనుకునేటట్టుగా చెడు అని చెప్పబడేది అసలు చెడు కాదని, అదే మంచి అని ఇక్కడ బోధించారు. ఇది చాలా తెలివి తక్కువగా కనిపించిన దానిని నమ్మడం ప్రారంభించాను. సాతానీయులు ప్రతి దానిని వక్రంగా తిప్పేస్తారు.
నేను ఒక అబద్ధం చెప్తే అది నిజమంటారు. అంతా తికమకగా ఉన్న చాలామంది అదే నమ్ముతున్నారు. తెలివైన వాళ్ళు కూడా ఇదో రకమైన బ్రెయిన్ వాషింగ్ లాంటిది. నీకు ఏదైనా ఓ విషయం పదే పదే చెప్తుంటే అది ఎంత హీనమైనదైనా దానినే నమ్మి తీరుతావు. ప్రధాన సాతానునితో నా స్నేహం వృద్ధి పొందింది. ఈ భయంకరమైన సాతానీయులు అడుగుపెట్టడం అంత సులభమైనదేమీ కాదు. సాతానీయులు నియమ నిబంధనలన్నిటికీ కట్టుబడి ఉండాలి. వారు చెప్పేదంతా నమ్మాలి. నేను నేర్చుకోవలసిన విధులు కొన్ని ఇక్కడ రాస్తున్నాను. రహస్యమనేది సాతానీయులకు చాలా ముఖ్యం. ఆలయం ఉనికిని గురించి కానీ ఆలయంలో జరుగుతున్న విషయాల గురించి కానీ బయట వాళ్ళకు మాత్రం చెప్పకూడదు. రెండోది, లూసిఫర్ ప్రతినిధిగా ఉంటున్న ముఖ్య సాతానీయుని ఎలాంటి సందేహం లేకుండా ప్రేమించి గౌరవించి పూర్తి విధేయత చూపించాలి. జీవితాంతం సాతానునే సేవించి అతన్ని అనుసరించాలి. 3. ఏదైనా సమాచారం సేకరించడానికి ముఖ్య సాతానీయుడు రహస్యంగా పంపితే తప్ప ఎవరూ క్రైస్తవ దేవాలయంలోనికి ప్రవేశించకూడదు. ఏమైనా కొత్త ఉద్దేశాలు అభిప్రాయాలు ఉంటే వాటిని సాతానీయుని దృష్టికి తీసుకురావాలి. సాతానీయులు ఎప్పుడూ పవిత్ర గ్రంథమైన బైబిల్ చదవకూడదు. 5. పరిశుద్ధ లేఖనాలను, పాటల పుస్తకాలను, ప్రార్థనా పుస్తకాలను ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ సాహిత్యం అంతటినీ నాశనం చేయాలి. ఇది శతాబ్దాల నుంచి వస్తున్న నియమం. దీనికి పూర్తిగా వ్యతిరేకమైన అంటే సాతానుకు సంబంధించిన దయ్యాల అశ్లీల సాహిత్యం అంతా ఉంచుకోవాలి. వీటిని అప్పుడప్పుడు పూజలో చదువుకుంటారు. ఆలయానికి ఎవరు ఆలస్యంగా రాకూడదు. అలా వచ్చిన వాళ్ళందరినీ సభికులు అందరి ముందు ప్రధాన సాతానీయుడు కొరడా దెబ్బలతో శిక్షిస్తాడు. ఏ పని చేస్తున్నా సరే లూసిఫర్ నామాన్నే ఘనంగా హెచ్చించాలి. లూసిఫర్ సాతానీయులతో ఉండి వాళ్ళు తనకు విధేయులయ్యేలా చూసుకుంటాడు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఒట్టు పెట్టుకోవడం ఇవన్నీ వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రతిరోజు లూసిఫర్కి ప్రార్థన చేయాలి. ఇలాగే ఇంకా అనేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు పాటించని వాళ్ళను ముఖ్య సాతానీయుడు అందరి ముందు కొరడాలతో కొడతాడు. నేను త్వరలోని నియమాలని నేర్చుకున్నాను. వాటిని పూర్తిగా నమ్మాను. నేను పనిచేసే స్ట్రిప్ క్లబ్కు ఇప్పుడు ప్రధాన సాతానీయుడు ప్రతిరోజు వస్తున్నాడు. ఇప్పుడు నేను అతని ఉంపుడు గత్తెని. ఇప్పుడు డబ్బు తీసుకోకుండానే నాకు కావలసిన హెరాయిన్ ఇస్తున్నాడు. ఇది నేను నీకు ఇచ్చే కానుక అని అంటాడతడు. నేను తీసుకునే డ్రగ్స్, నేను చేసే స్ట్రిప్పింగ్ ఇవన్నీ సాతాను పూజ ముందు బహు నిరర్ధకమైపోయాయన్నట్టున్నాయి. డ్రగ్స్ ఎలా వస్తున్నాయని నేను అడగలేదు. నేను అతను ఉంపుడు గత్తెనైనా నా వ్యభిచారం గురించి అతడు ఏమీ పట్టించుకోలేదు. ఈ లోకంలో చెడు ఎంత ఎక్కువగా చేస్తే అంత గొప్ప బహుమానం పొందుతామని నమ్ముతున్నాడు. ఒకవేళ అతడు చనిపోతే కొన్ని వేల మంది దెయ్యాలకు నాయకుడవుతాడని అతని విశ్వాసం. ఎంత పాపం చేస్తే అంత గుర్తింపు, అంత ఘనత. ఇప్పుడు నువ్వు లూసిఫర్కి ప్రతిష్ఠ చేయబడ్డానికి సిద్ధంగా ఉన్నావు అన్నాడు అతడు. ఈ కార్యక్రమం అంతా చాలా క్లిష్టంగా ఎక్కువసేపు జరుగుతుంది. ఇంగ్లాండ్లో ఉన్న మిగతా ఆలయాల నుండి సాతానీయులు హాజరవుతారు. ఈ సమయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంచుమించు 800 మందికి పైగా సాతానీయులు సమావేశానికి వచ్చారు. అందరూ ఖచ్చితమైన సమయానికి వచ్చారు. ఎవరూ ఆలస్యంగా రాలేదు. భయంకరమైన అంధకార శక్తులకు, మరణానికి అధిపతి అయిన లూసిఫర్కి ప్రార్థనలు, పాటలు పాడుతుండగా నాకు నల్లని వదులైన వస్త్రం ధరింపజేశారు. వెలుగుతున్న దివిటీల నీడలు గోడలపైన, పైకప్పు పైన పడుతున్నాయి. వేదికపై ఉన్న పాత్రలను అభిషేకిస్తున్నారు. తర్వాత వెండి కత్తులను ముద్దు పెట్టుకుంటున్నారు. ముఖ్య సాతానీయుడు తన సింహాసనంపై నుండి లేచి తన చేతులు పైకెత్తగానే అందరూ సాగిలపడి నమస్కారం చేశారు. ఇద్దరు పూజారులు వేదికను ఎక్కి ఓ పళ్ళెంలో తెల్లని కోడిపుంజును తీసుకొచ్చారు. దాని మెడ విరవబడి రక్తం కారుతూ ఉంది. ఆ రక్తాన్ని ఓ వెండి గిన్నెలోకి పట్టారు. తర్వాత భయంకరమైన శబ్దాలతో సాతానుకు పూజ చేశారు.
అక్కడ ఉన్న హాలు మొత్తం చెడుతనంతో బరువెక్కిపోతున్నట్టు అనిపించింది. ప్రధాన సాతానుడు నా దగ్గరకు వచ్చి నా ఎడమ ముంజేతి మీద కత్తితో ఘాటు పెట్టాడు. తర్వాత నా రక్తాన్ని పక్షి రక్తంతో కలిపి పట్టాడు. మళ్ళీ కత్తిని ముద్దు పెట్టుకుని రక్తాన్ని బాగా కలిపి కొంచెం నాతో త్రాగించి సాతాను ప్రమాణాలు చేయించాడు. నా వ్రేలు కొన రక్తంలో ముంచి నా ఆత్మను ఎప్పటికీ సాతానుకు అమ్మి వేసుకున్నట్టు జీవితాంతం అతనికి బానిసగా ఉంటానని ఓ జంతు చర్మంపై సంతకం చేశాను. ఇప్పుడు నేను నిజమైన సాతానీయురాలిని. సాతానుకు ఒక నూతన బిడ్డ జన్మించిందని అందరూ సంతోషంగా గంతులు వేశారు. ఆ రాత్రి అందరూ చాలా అసహ్యకరమైన కార్యాలలో పాల్గొన్నారు. ఎంతో చెడుతనం జరిగింది. నాకు ఆశ్చర్యం కలిగించేలా అందరూ నన్ను ముఖ్య పూజారినిగా గౌరవించారు. అది చాలా ఉన్నతమైన పదవి. ఈ పదవి పొందడానికి నేను సిద్ధంగా లేనని చెప్పినప్పుడు ముఖ్య సాతానీయుడు, ఇది ఘనత వహించిన లూసిఫర్ యొక్క విజ్ఞప్తి, ఆయనకు విధేయత చూపించాలి అన్నాడు. ఈ పదవిలో నా యజమానిని బాగా సేవించగలను. నేను ఇప్పుడు వేదికపై ఉన్న పవిత్రమైన పాత్రలను ఉపయోగించడానికి అర్హత పొందాను. నన్ను అందరూ ఘనత వహించిన పూజారాని డయానా అని పిలుస్తున్నారు. నన్ను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా గుర్తించారు. ఏదో స్ట్రిప్ క్లబ్లో అమ్మాయిల సంభాషణ విన్నంతలోనే సాతాను సామ్రాజ్యంలో నాయకురాలని అయిపోయాను. సాతానే నా యజమానుడైపోయాడు. అతని స్వరం కూడా నేను విన్నాను. అంతేకాక నా ముందు ప్రత్యక్షం కావడం కూడా చూశాను. 1-2 సార్లు సాతాను ఆలయంలో లూసిఫర్ అందరి ముందు ప్రత్యక్షమయ్యేవాడు. సందేహం లేదు, అతడు నిజంగా సాతానే. అందరి ముందు నిలబడి అతడు మాట్లాడుతూ ఉండడం మేము చూస్తాము. అతడు ఈ విధంగా చెప్పడం గమనించాను. నేను లూసిఫర్ని, మీ యజమానిని. నా పెదాల నుండి మీతో మాట్లాడుతున్నాను. నా పిల్లలారా, నేను చెప్పేది వినండి. మీరు చేయాలనుకున్న చెడు అంతా చేయండి. ఎప్పుడూ భయపడవద్దు. మిమ్మల్ని నేను ఎప్పుడూ రక్షిస్తాను. ఈ రాత్రి మీ ఇష్టం వచ్చినంతసేపు శరీర కోరికలు తీర్చుకోండి. అది నా దృష్టికి ప్రియమైనది. మేము నిశ్శబ్దంగా అతనికి విధేయులమయ్యాం. పూర్వం రోజుల్లో ఒకరిద్దరు ప్రధాన సాతానీయులు తమకు తాము చేసుకునే లేదా ఇతరులకు చేసే శస్త్రచికిత్సలలో ఎలాంటి మత్తుమందులు ఉపయోగించేవారు కారట. అంతేగాక కోసిన చోట మచ్చ కూడా కనిపించేది కాదట. మనుషుల్ని సుషుప్తావస్థలోనికి పంపి వారి మనస్సులో ఉన్న విషయాన్ని తెలుసుకోవడం ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంది. సాధారణ జ్ఞానానికి మించిన అతీంద్రియ శక్తి నాకు కూడా ఉంది. నేను చాలా సులభంగా ఎదుటివారి మనసులను చదివి వాళ్ళు ఏం చెబుతారో ఏమి చేస్తారో తెలుసుకునేదాన్ని. పాఠకులు నన్ను సాతాను సామ్రాజ్యంలో ఉన్నత పదవిని నిర్వహించిన నేను క్రీస్తు ప్రభు దగ్గరికి ఎలా రాగలిగానని అడగొచ్చు. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే ఆయన ప్రతి పాపి కోసం మరణించాడు. సాతానీయుల కోసం కూడా మరణించాడు. ఎంతోమంది యజమానులనే మార్చిన నేను అందరికీ యజమాని అయిన క్రీస్తు ప్రభువుని సేవించే సమయం దగ్గర పడింది. కానీ ఆ సమయం ఇంకా రాలేదు. 12. నల్ల మాంత్రికుల రాణి. కాలం గడుస్తున్న కొద్దీ నా దుష్ట జ్ఞానం పెరుగుతూ ఉంది. సాతానును పూజించడం, ఉన్నతమైన ముఖ్య పూజారిని పదవిలో ఉండడం నా జీవితంలో ముఖ్యమైనవి. ఈ రెంటిని గురించి తప్ప ఇక దేని గురించి ఆలోచించడం లేదు. ఆలయానికి దూరంగా ఉన్నప్పుడు కూడా సాతాను సన్నిధి ఉండడం అనేది పరమసత్యం. ఇది ఎలా ఉన్నదంటే ఏదో ఒక అదృశ్య హస్తం నన్ను చీకటి అగాధంలోకి త్రోసివేస్తుందా అన్నట్టు ఉంది. ఉదాహరణకి నిద్ర చాలా తక్కువగా ఉండేది. నాకు అతీంద్రియ శక్తులు ఇవ్వబడ్డాయి. నేను సాతానుకు నిజమైన బానిసగా ఉండి నా పనులన్నింటినీ బహుజాగ్రత్తగా నిర్వహిస్తున్నాను. సాతానీయుల నియమాల ప్రకారం నా దగ్గర ఎలాంటి పరిశుద్ధమైన పుస్తకాలు ఉండకూడదు. కానీ ఆశ్చర్యంగా గోల్డెన్ బెల్స్ పుస్తకాన్ని మాత్రం ఎవరికంట పడకుండా దాచుకున్నాను. ఎందుకంటే అదొక్కటే బాల్య జీవితంలో నాకు లభించిన ఏకైక కానుక. అందులోని పాఠాలను ఇంకా నేను చదువుతున్నానని కాదు, దాన్ని ఎప్పుడో మానేశాను. ఎక్కడో జాగ్రత్తగా దాచేయడం వల్ల అది నా దగ్గర ఉన్న సంగతే మర్చిపోయాను. చాలామంది నా పడక గదిలోనికి వచ్చారు. ప్రధాన సాతానీయుడైతే ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ఒకరోజు నా ప్రియుడు యజమాని అయిన ప్రధాన సాతానీయునితో పానీయం తీసుకుంటూ ఉన్న సమయంలో అతడు నాకేదో చెప్పాలని ఆతృత పడుతున్నట్టు గమనించాను.
నేను ఒక నల్ల మాంత్రికుడిని డయానా. నల్ల మాంత్రిక విద్యను అభ్యసిస్తూ ఉంటాను అన్నాడు నెమ్మదిగా. నేను ఒకసారి ఊపిరి బిగబట్టి తర్వాత గట్టిగా నవ్వసాగాను. ఇదేమి వేళాకోళం కాదు అంటూ పళ్ళు గట్టిగా బిగపట్టాడు. క్షమించండి, అది వేళాకోళంగా తోచింది నాకు అన్నాను నవ్వుతూనే. నా దృష్టిలో మాంత్రికురాలంటే పెద్ద గద్ద ముక్కు, చింపురు జుట్టు ఉన్న ఓ ముసలమ్మ చంద్రమండలం మీదుగా చీపురు కట్టపై స్వారీ చేస్తూ ఉంటుందని. కానీ అది నిజం కాదని కొన్ని రోజుల్లోనే తెలుసుకున్నాను. నల్ల మాంత్రిక విద్య అనేది సాతానీయ విద్యలకు తీసిపోయిందేమీ కాదు. తేడా ఏమిటంటే సాతానీయులైతే సాతానాలయంలో చేరి సాతానుని ఆరాధిస్తారు. కానీ మాంత్రికులైతే 13 మాంత్రికులతో కూడిన కూటమిని ఏర్పరచుకుని అందులో ఒకరు మిగిలిన వారందరిపై పెద్దగా వ్యవహరించబడతారు. వారికి ఏమీ ఆలయాలు అవసరం లేదు. మాంత్రిక విద్యను ఎక్కడైనా అభ్యసించవచ్చు. కానీ ఎక్కువగా ఊరికి దూరంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాలు, ఉదాహరణకి జనసంచారం లేని పాడుబడిన ఇల్లు, ఎవరూ రాని సముద్ర తీరం, అడవులు సరైనవి. ఈ విద్యను అభ్యసించడానికి చల్లని వెన్నెల రాత్రులు, అర్ధరాత్రులు అనుకూలమైనవి. మాంత్రికుడు అని పిలువబడే వ్యక్తికి ఇయ్యవలసిన సరైన పేరు వాల్ లాక్. నల్ల మాంత్రికులకు చాలా గొప్ప శక్తులే ఉన్నాయి. వాటిని మనం తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. వారు అంధకార శక్తులను పిలిచి వాటి సహాయాన్ని అర్థించడానికి సమర్థులు. చాలాసార్లు వాళ్ళు ఇప్పుడే పూడ్చిన సమాధులను త్రవ్వి అందులో ఉన్న శవాలను సాతానుకి బలిగా అర్పిస్తారు. వాళ్ళు ఇంకా చర్చిలలోకి జొరబడి పవిత్ర లేఖనాలను, బైబిల్ను కాల్చివేయడం వంటి పనులు చేస్తుంటారు. పరిశుద్ధ స్థలాలు వాళ్ళు పాడు చేస్తున్నప్పుడు వాటిపై మాంత్రిక విద్య తాలూకు గుర్తులు మిగిలి ఉండేవి. సమాధుల దగ్గర ఉండే తల రాళ్లను మేక రక్తంతో చిలకరిస్తారు. ప్రజలను శపించే శక్తి నల్ల మాంత్రికులకు ఉన్నది. అవి పనిచేస్తాయి కూడా. ఆ శాపాల వల్ల మరణించిన వారు కూడా ఉన్నారు. నగ్నంగా నృత్యాలు చేయడం మాంత్రిక విద్యలో ఒక భాగం. ఇదంతా పాఠకులకు జుగుప్సాకరంగా కనిపించవచ్చు. ఎందుకంటే వారికి ఎప్పుడూ మాంత్రిక విద్య గురించి తెలియకపోవడం వల్ల. అందుచేత ఈ విషయాలన్నీ తెలుసుకోవడం అవసరం. సైతానీయులు, నల్ల మాంత్రికులు నమ్మేది ఏమిటంటే మంచికి చెడుకి జరిగే పోరాటంలో చెడే గెలుస్తుందని. ఏదో ఒకరోజు లూసిఫర్ క్రీస్తు ప్రభువుని గెలిచి తన రాజ్యాన్ని స్థాపిస్తాడని వాళ్ళ నమ్మకం. తర్వాత సాతానే ఈ భూమి ఆకాశములను ఏలతాడని వారి విశ్వాసం. నల్ల మాంత్రికులకు నరకం అనేది భయంకర ప్రదేశం కాదు. అది తమ ఇష్టం వచ్చినట్టు శరీర కోరికలు తీర్చుకునే ఆనందమైన స్థలం. ఎంత ఎక్కువ దుర్మార్గపు పనులు చేస్తే అంత గొప్ప అని వారి సిద్ధాంతం. తస్మాత్ జాగ్రత్త. ఈ మాంత్రిక రోడ్డులో పయనించే ప్రతి వ్యక్తి వివేకం కోల్పోయి పూర్తిగా పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. మంచిని చెడుగా భావించేలా వారి హృదయాలన్నీ వక్రమార్గంలోనికి త్రిప్పబడతాయి. ప్రధాన సాతానీయుని మాంత్రిక చర్చ ముగిసింది. నువ్వు మంచి మాంత్రికురాలివి కాగలవు డయానా, ఎందుకంటే స్వతహాగా శక్తి నీలో ఉంది అన్నాడు. నాకేవో శక్తులున్నాయనే విషయం నాకు తెలుసు, కానీ అవి స్వాభావికమైనవి కావు. ఏవో అతీత శక్తులు నా ద్వారా పనిచేస్తున్నాయని నా నమ్మకం. పుట్టుకతో నాకు ఆ శక్తి రాలేదు. అది నిశ్చయంగా సాతాను శక్తే. ప్రధాన సాతానీయుని మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మాట్లాడుతున్నప్పుడు అతని నల్లని కనులు వింత కాంతితో మెరిశాయి. నన్ను వశపరుచుకుంటున్నట్టుగా అలాగే చూస్తున్నాడు. అతని ముఖం మునుపు నేనెన్నడూ చూడని కాంతితో మెరిసింది. కానీ ఆ భావం వెంటనే పోయింది. అతనితో మాంత్రికులు ఉండే స్థావరానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ఇది కూడా సాతానీయం లాంటిదే అనుకున్నాను. సాతాను ఆలయంలో అసహ్యకరమైన విషయాలెన్నో చూశాను. అంతకంటే అసహ్యమైనవి ఆ మాంత్రికుల స్థావరాల్లో చూడబోతున్నాను. నేను ప్రధాన సాతానీయునికి ఎప్పుడూ విధేయత చూపడంతో మాంత్రికురాలినయ్యాను. ఆ సందర్భంలో మేక రక్తాన్ని నా నగ్న శరీరంపై పూశారు. ఆ తర్వాత చెప్పరాని అసహ్య కార్యాలు ఎన్నో చేశారు. అన్ని సమావేశాలలోనూ శృంగార కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వబడేది. మాంత్రిక విద్యలో సెక్స్ ముఖ్య పాత్ర వహించేది. చాలామంది నల్ల మాంత్రికులు విపరీతమైన సెక్స్ కార్యాలు చేసేవారు.
వాళ్ళలో కొందరు స్వలింగ సంపర్కులు. స్త్రీలు కూడా అదే పని చేస్తారు. లెస్బియన్స్ ఇతరులను హింసించి బాధపెట్టే ప్రక్రియను వాళ్ళు అవలంబించేవారు. దీనినే షాడిజం అంటారు. కొంతమంది కత్తులతో తమ శరీరములను తామే కోసుకున్నా ఏమాత్రం బాధ పొందేవారు కాదు. కొంతమంది విషం మింగేవారు. అది వారిపై పనిచేసేది కాదు. ఇలాంటి పనుల్లో 100 మందికి పైగా ఒకేసారి పాల్గొనడం ఎలా ఉంటుందో ఊహించండి. ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నల్ల మాంత్రికురాలిగా నా శక్తులు అమోఘమైనవి. ప్రతిరోజు దీనికి సంబంధించిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాను. 4-5 అడుగుల ఎత్తు గాలిలో తేలే శక్తి సంపాదించాను. ఇది అబద్ధం కాదు. దెయ్యాలు నాకు సాయపడేవి. అప్పుడే పంజరంలో నుండి విడువబడి గాలిలో ఎగురుతున్న పక్షులను ముట్టుకోకుండా కనికట్టుతో చంపి కింద పడగొట్టడం, వస్తువులను ఉన్నవి ఉన్నట్టు మాయమయ్యేలా చేయడం, లేనివి కనబడుతున్నట్టు చేయడం వంటి పనులు చేసేదాన్ని. నేను మాంత్రికురాలిగా ఉన్నప్పుడు చేసిన పనుల్లో ఇవి ముఖ్యమైనవి. మాంత్రికులు ఇతరుల ముందు ప్రదర్శించే అపోర్టు విద్యలో కూడా ప్రావీణ్యత సంపాదించాను. ఎక్కడో ఉన్న వస్తువులను నా సూట్ కేసులోకి రప్పించగలిగేదాన్ని. దీనిని అపోర్టు అంటారు. నల్ల మాంత్రికులు చేయవలసిన ప్రతి పని చేశాను. ఒక మాంత్రికుడు తన జీవిత కాలంలో చేయగల దుష్టత్వాన్ని 1 వారంలోనే చేశాను. ఏదో ఒక రోజు నల్ల మాంత్రికులందరికీ నువ్వు రాణివి కాగలవు డయానా అని ప్రధాన సాతానీయుడు నాతో అన్నాడు. ఏమిటి, నేనా అన్నాను. అవును, తప్పకుండా. నేను సిఫారసు చేస్తాను. నువ్వు ఆ పరీక్ష గెలవడానికి నీ అలౌకిక మాంత్రిక విద్యలన్నిటినీ సాధన చేయాలి అన్నాడు. దీనికి సంబంధించిన పరీక్ష 2 మాంత్రిక స్థావరాల మధ్య ఉన్న డేవన్ అనే ప్రాంతంలో ఉన్న డార్ట్మూర్ విశాల మైదానంలో జరుగుతుంది. ఒక వెన్నెల రాత్రిలో నా యజమాని లేకుండానే శక్తులను నేర్పుగా ప్రదర్శించాను. అది చాలా అరుదు. ఈ చర్య ద్వారా నేను మాంత్రికులకు రాణినైనట్టే లెక్క. దీనిని బట్టి మంచికి చెడుకి మధ్య జరిగే సంఘర్షణ తెలుస్తుంది. అది అర్ధరాత్రి. ఆకాశంలో మేఘాలేవీ లేవు. మాంత్రిక విద్యకు చాలా అనుకూలమైన సమయం. మాంత్రిక స్థావరాలకు చెందిన నగ్న సభ్యులంతా శక్తుల్ని పొందడానికి మంత్రోత్సవాలు చేస్తున్నారు. వారిలో నేను కూడా ఉన్నాను. హఠాత్తుగా 3 వ్యక్తులు కొండ మీద నుంచి రావడం మేము చూసాం. కొన్ని నిమిషాలలో వాళ్ళు మా దగ్గరికి వచ్చేస్తున్నారు. వాళ్ళ బారి నుండి తప్పించుకోవడానికి అక్కడ రాళ్ల గుట్టలు కానీ చెట్లు కానీ ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు నా తోటి మాంత్రికులు ఆతృతగా. దాక్కోవడానికి స్థలమేమీ లేదు. ఏం పర్వాలేదు, వారికి కనబడకుండా అంతర్ధానమైపోగలను అన్నాను. మరి మా సంగతి ఏమిటి అన్నారు వాళ్ళు భయంగా. మీరు నా అధీనంలోకి వస్తే మిమ్మల్ని కనబడకుండా చేయగలను అన్నాను. ఇక సమయం ఎంతో లేదు. వెంటనే వాళ్ళు నేను చెప్పినట్టు చేశారు. గుండ్రంగా నిలబడి మా చేతులన్నీ కలిపి పైకెత్తి పట్టుకున్నాం. నేను మంత్రోచ్చారణ చేసి అంధకార శక్తులన్నిటినీ పిలిచాను. కొన్ని సెకండ్లలో మమ్మల్ని ఓ వెచ్చని మంచు తెర కప్పివేసింది. ఆ 3 వ్యక్తులకు మేము కనిపించలేదు. వాళ్ళు మమ్మల్ని దాటిపోయారు. నిజానికి మా సర్కిల్లోకి ఓ వ్యక్తి నేను ముట్టుకునేంత దగ్గరగా వచ్చాడు. కానీ నా మంత్రశక్తి వల్ల అతడు మమ్మల్ని తాకలేకపోయాడు, చూడలేకపోయాడు. ఇదంతా పూర్తిగా నిజం. ఆ 3కి మేము కనిపించలేదు. కనీసం మా చుట్టూ ఉన్న మంచు కూడా వారికి కనిపించలేదు. ఇక్కడ మాంత్రికులు ఎవరూ లేరు. అనవసరంగా మనం సమయాన్ని వృధా చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిపోదాం, 3లో ఒక వ్యక్తి అన్నాడు. వాళ్ళు మమ్మల్ని దాటి వెళ్ళగానే మా చుట్టూ ఉన్న మంచు క్రమంగా అదృశ్యమైపోయింది. ఆ 3 ఆ ప్రాంతానికి రావడానికి గల కారణం తర్వాత ఓ స్థానిక పత్రిక ద్వారా మాకు తెలిసింది. ఆ పత్రికలో డార్ట్మూర్లో మాంత్రికులు లేరు అనే పెద్ద పెద్ద అక్షరాల శీర్షికలో ఓ వ్యాసం పడింది. దాని సారాంశం ఏంటంటే, స్థానిక బోధకుడు 2 పత్రికా విలేకరులతో కలిసి క్రితం రాత్రి డార్ట్మూర్లో మాంత్రికులు ఉంటారనే విషయాన్ని కనుగొనడానికి వెళ్ళినట్టు, అక్కడ వాళ్ళు ఏమీ కనుగొనలేకపోయినట్టు ప్రచురించబడింది. వారి ప్రయత్నం విఫలమైంది. డార్ట్మూర్లో మాంత్రికులు లేరంటే ఆ స్థానిక బోధకుడికి నమ్మకం చిక్కలేదు. అతని నమ్మకం సరైనదే. మేము అతనికి చాలా సమీపంలో ఉన్నాం.
వాళ్ళను తప్పించుకుంటున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంగతి మిగిలిన మాంత్రికులకు తెలియడం వల్ల నా కీర్తి బాగా వ్యాపించింది. అయితే దేవుడు మాంత్రికులను చూడడానికి స్థానిక బోధకునికి అనుమతి ఇవ్వకపోవడం కొంతమంది వింతగా భావించవచ్చు. అలా జరగడం దేవుని ప్రత్యేకమైన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన తన సేవకునికి ఎలాంటి హాని జరగడానికి అనుమతించలేదు. నేను ఎన్నో మంత్రాలు, శాపాలు అతనిపై ప్రయోగించాను, కానీ అవి పనిచేయలేదు. బోధకుని శక్తికి నాకు మధ్య ఏదో అడ్డుగోడ ఉన్నట్టు గమనించాను. ఆ బోధకుడు గొప్ప విశ్వాసం, ధైర్యం గలవాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. కల్వరిలో మరణాన్ని, నరకాన్ని, సాతానును జయించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుత శక్తి ఆ బోధకుని రక్షిస్తుందని నాకు తెలియదు. డార్ట్మూర్లో జరిగిన సంఘటన ఒక రకంగా సాతాను యొక్క మాంత్రిక శక్తిని స్పష్టంగా తెలియజేసినప్పటికీ, నిజానికి ఆ సంఘటన ద్వారా సాతాను శక్తి కంటే యేసుక్రీస్తు శక్తే బలమైనదని నిరూపించబడింది. నల్ల మాంత్రికుల రాణిని నిర్ణయించే ఉత్సవానికి రంగస్థలం సిద్ధం అయింది. ఇంగ్లాండ్లో ఉన్న అనేక ప్రాంతాల నుండి నల్ల మాంత్రికులంతా సమావేశమయ్యారు. వారిలో హాలండ్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. ఉత్సవానికి ముందే అందరూ చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది వ్యాపారస్తులు, ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు ఉన్నారు. వీళ్ళంతా పెద్ద పెద్ద హోటల్స్లో గదులు తీసుకుని అందమైన కార్లలో వచ్చారు. మాంత్రిక విద్యలో ఉన్న చెడు శక్తులను దాచిపెట్టి ఇది కూడా చాలా గౌరవమైనదని, అభివృద్ధి చెందే దశలో ఉన్నదని చెప్పడానికి ఇదో కొత్త మార్పు. ఉత్సవానికి ముందు మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల నాలో ఉన్న భయం తగ్గి పరీక్షలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రాచీన దేవతలకు, దెయ్యాలకు మంత్రోచ్చారణ జరపడంతో ఉత్సవం ప్రారంభమైంది. అన్ని దేవతల కంటే నా పేరు ఉన్న చంద్రదేవత డయానా అంటే నాకు ఇష్టం. మంత్రోచ్చారణ పూర్తయిన తర్వాత పరీక్ష ప్రారంభమైంది. నాతో పాటు 7 ఈ పరీక్షలో పాల్గొన్నారు. వారు కూడా మాంత్రికుల రాణులు కావడానికి ప్రయత్నిస్తున్నారు. గెలుపొందడం అంత తేలిక కాదు, ఎందుకంటే అందరూ శక్తులున్నవారే. మొదట పంజరం నుండి ఓ పక్షి విడవబడింది. అది ఎగురుతుండగానే మంత్రాల ద్వారా చంపి పడేశాను. ఈ పని ఇంతకు ముందు చేసినదే అయినా 7 నేను ఒక్కదాన్నే చేశాను. ఆ రాత్రి డార్ట్మూర్లో ఎన్నో మాంత్రిక విద్యలు ప్రదర్శించాం, కానీ అన్నిటికన్నా కష్టమైంది మంటల్లో నడవడం. ఈ పరీక్ష నిప్పుల గుండం త్రొక్కడం కాదు, ఎత్తుగా ఉవ్వెత్తున లేచే జ్వాలలో నుంచి నడవాలి. మాంత్రికురాండ్రు ఆ అగ్నిలో నడిచి సురక్షితంగా బయటికి రాగలరు, కానీ ఏ వ్యక్తి అయితే మాంత్రికరాణి కావలసి ఉన్నదో ఆమెకు మాత్రమే ఆ మంటల్లో లూసిఫర్ దర్శనమిచ్చి ఆమెతో కలిసి బయటికి వస్తాడు. 7 అడుగుల ఎత్తున అగ్ని జ్వాలలపై నా యజమాని దైవం అయిన డయాబ్లస్ పేరు ఎలుగెత్తి జపిస్తూ ఎంతో ధైర్యంగా నడిచాను. అకస్మాత్తుగా లూసిఫర్ తన నల్లని రూపంతో నా ముందు ప్రత్యక్షమయ్యాడు. నేను అతని చేతిని పట్టుకుని మంటల మధ్య నడిచాను. మంటల్లో నుంచి బయటకు రాగానే లూసిఫర్ మాయమయ్యాడు. అగ్ని వాసన నాకు కానీ నా తల వెంట్రుకలకు కానీ అంటలేదు. ప్రతి ఒక్కరూ నాకు సాష్టాంగ ప్రమాణం చేశారు. కొన్ని వేల గొంతులు ఒకేసారి నల్ల మాంత్రికురాలు డయానాకు జయం అని కేకలు వేశారు. నా తల మీద బంగారు కిరీటం పెట్టారు. బంగారు నక్షితో కూడిన విలువైన శాలువ నా భుజాలపై కప్పారు. ఓ బంగారు గోళాన్ని నా ఎడమ చేతిలో ఉంచారు. అంతకుముందే సిద్ధం చేసి ఉంచిన సింహాసనాన్ని అధిష్ఠించాను. నల్ల మాంత్రికుల రాణి కోసం ఏర్పాటు చేసిన ఈ వస్తువులన్నీ చాలా విలువైనవి. ఆ తర్వాత ఉత్సవం జోరుగా సాగింది. నగ్న నృత్యాలు, త్రాగడం, చిందులు వేయడం మొదలైనవన్నీ చేశారు. మాంత్రికుల రాణినైన నన్ను కేంద్రంగా చేసుకుని నాట్యం చేయడం మొదలుపెట్టారు. నా ప్రియుడైన ప్రధాన సాతానీయునికి గర్వానికి అంతే లేదు. అతడు నాకు తర్ఫీదు ఇచ్చాడు. అతడే దీనంతటికీ కారణం. ఎవరైనా పత్రికా విలేకరులు ఆ రాత్రి అక్కడికి వచ్చి ఉంటే ఈ వింత కార్యక్రమాన్ని చూసి ఉండేవారు.
మంటల జ్వాలలు కొన్ని మైళ్ళ వరకు కనిపించి ఉండవచ్చు, కానీ మా మాంత్రికులు ఎవరికీ ఎలాంటి అంతరాయం కలగలేదు. అయితే కొంతమందికి అక్కడ ఏదో చెడు జరుగుతుందనే విషయం తెలిసి ఉండొచ్చు, కానీ భయంతో రాలేకపోయారు. ఎవరైనా మాంత్రిక సంబంధమైన విషయాలను చెప్పినప్పుడు రుజువు చేయలేనప్పుడు అవన్నీ అబద్ధాలని హేళన చేయవచ్చు. కానీ నిజంగా రాత్రి ఎవరైనా డార్ట్మూర్లో ఉన్నట్లయితే అది ఖచ్చితంగా నిజమేనని తెలుసుకుని ఉండేవారు. మాంత్రిక విద్య నిజమైనదని నాకైతే బాగా తెలుసు, ఎందుకంటే నేను మాంత్రికుల రాణినయ్యాను కదా. 13. బయటికి మార్గం లేదు. నల్ల మాంత్రికుల రాణి పదవి చాలా ఉన్నతమైనది, ప్రాముఖ్యమైనది. మిగిలిన మాంత్రికురాలు నేనంటే అసూయపడేవారు, ఎందుకంటే ఈ పదవిలో ఎన్నో పనులు, పరిశోధనలు, మరెన్నో ప్రయాణాలు నేను చేస్తున్నాను కనుక. ప్రధాన సాతానీయునితో కలిసి చేసిన ప్రయాణాలన్నీ చాలా విలాసంగా గడిచిపోయాయి. అతనితో కలిసి హాలండ్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు పర్యటించాను. విదేశీ మాంత్రికులు మమ్మల్ని చాలా ఘనంగా సత్కరించారు. మేము ఖరీదైన హోటల్లోనూ విలాసవంతుల విశాల భవనాల్లోనూ బస చేస్తాం. ఈ ఇల్లు యజమానులు కూడా మాంత్రికులే. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ పాపపు ప్రమాణాలని చెప్పచ్చు. మాకు సహాయం కావాలని లూసిఫర్ను అర్థించాలంటే భాషా సమస్య ఏమీ లేదు. మిగతా భాషలన్నీ నేర్చుకోకుండానే వచ్చేస్తున్నాయి. దయ్యం తన పిల్లల్ని తానే చూసుకుంటుంది అనే నానుడి నా పట్ల నిజమైంది. వితర్కాలెన్నో జరిగేవి. వాటిలో నల్ల మాంత్రికుల విద్య ఎలా చేయాలి అన్న అంశంపై చాలామంది యవనస్తులు ఎక్కువ ఆసక్తి చూపేవారు. మాంత్రిక విద్యకు ఒక నూతన దృక్పథాన్ని కలిగించడం చాలా ముఖ్యమైనదిగా భావించబడుతుంది. దీనికి కొన్ని సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి. ఎప్పుడూ ఎవరిని భయపెట్టకూడదు. నిగూఢమైన రహస్యాలను, ఉద్రిక్తతను అందించేలా కృషి చేయాలి. మాంత్రిక విద్య చెడ్డదేమీ కాదని, చాలా సహజమైన ప్రక్రియ అని, అపాయం లేని సాహసమని చెప్పాలి. చెడునంతా సాధ్యమైనంత వరకు కప్పిపుచ్చాలి. చెడు గెలవాలంటే కొత్త నియామకాలు అవసరం. సమయం బహు తక్కువగా ఉంది. ప్రజలను వశీకరించుకోవడానికి ఇదే సమయం. ఒకసారి మాంత్రిక విద్యలో ఉన్న తర్వాత దాని నుంచి బయటపడలేకపోతున్నారు. బయటపడడానికి మార్గం కూడా ఉండదు. మేము మాంత్రిక విద్యకు చాలా కట్టుబడి ఉన్నాం. కొన్నిసార్లు గంటల కొద్దీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. మాకు సమయంతో నిమిత్తం లేదు. నేను విదేశాల్లో చేసే ముఖ్యమైన పనులు ఏమిటంటే ఇతరుల అనుభవాలను పంచుకోవడం, రహస్యమైన శక్తులను ప్రదర్శించి చూపడం, ఇతర మాంత్రికుల స్థావరాలు దర్శించడం మొదలైనవి. నేను ఇంగ్లాండ్ నుండి వచ్చిన తర్వాత సమయమంతా మాంత్రికుల స్థావరాలను దర్శించడాన్ని గడిపాను. ఈ స్థావరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాటిని ప్రోత్సహించడం ముఖ్యం, ఎందుకంటే ఈ నల్ల మాంత్రికులు తెల్ల మాంత్రికులతో కలిసిమెలిసి ఉంటున్నారు. కాబట్టి మేము కూడా కొత్త సభ్యులను ఆకర్షించాలి. రక్తబలి గురించి ఇంకా ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే చాలామంది భయపడతారు. తెల్ల మాంత్రికులు నల్ల మాంత్రికుల స్థాయితో సమానంగా పెరిగారు. వారి నుండి మేము చాలా నేర్చుకున్నాం. తెల్ల మాంత్రికులు తాము ఎవరికి హాని చేయమని చెప్పినప్పటికీ అలా హాని చేసిన మాంత్రికులు ఉన్నారని నేను చెప్పగలను. మామూలుగా నల్ల మాంత్రికులు చేసే ఊడు అనే విద్యను తెల్ల మాంత్రికులు కూడా అభ్యసిస్తున్నారు. ఈ విద్యలో తాము హాని తలపెట్టదలిచిన వ్యక్తి రూపాన్ని మట్టితో చిన్న బొమ్మగా చేస్తారు. దీనిని ఫిత్ పాత్ అంటారు. వారు అనుకున్న వ్యక్తి పెదిమలు మూసి వేయాలనుకుంటే ఆ బొమ్మ పెదాలను పిన్నుతో గుచ్చుతారు. ఆ వ్యక్తి కాళ్ళకు నొప్పి కలిగించాలంటే బొమ్మ కాళ్ళు గట్టిగా కడతారు. కాబట్టి ఎవరైనా మాట లేకుండా పడిపోయినా, కాళ్ళు నొప్పులతో బాధపడినా, నడవలేకపోయినా ఆ వ్యక్తికి ఖచ్చితంగా చెడుపు పెట్టినట్టు లెక్క. నేను సంవత్సరమంతా నల్ల మాంత్రికులకు రాణిగా ఉన్నాను. నాకు ఇంకా సామర్థ్యం ఉన్నప్పటికీ నాకంటే చిన్నవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నా అంతటా నేనే ఆ పదవిని వదిలేశాను. ఎప్పుడైతే ఆ పదవిని వదిలేశానో ప్రధాన సాతానీయుడు మరో కొత్త ఉంపుడు గత్తెను తెచ్చుకున్నాడు. మొదట్లో నేను బాధపడి చాలా కోపగించుకున్నాను, కానీ అతడు ప్రధాన సాతానీయుడు కనుక
ఎవరూ అతన్ని ప్రశ్నించకూడదు. నెమ్మదిగా ఊరుకుని బయటకు వెళ్ళిపోవడం మంచిదని నిర్ణయించుకున్నాను. నేను లండన్ వదిలి కొన్ని సంవత్సరాలు గ్రామాలు తిరుగుతూ అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకోవడానికి సాతాను ఆలయానికి వెళ్ళడానికి మాత్రం లండన్ వెళ్తుండేదాన్ని. నా జీవితంలో పెద్ద కష్టాలేమీ లేకపోయినా నాకు మాత్రం అది సమాధి అంత చీకటిగా ఉన్నట్టు కనిపిస్తోంది. డబ్బు లేకపోతే వ్యభిచారం ఎలాగో ఉంది. నల్ల మాంత్రికుల రాణిగా కాల్గారుల కన్నా విలాసవంతమైన జీవితం గడిపాను. నాలో ఉన్న గొప్ప శక్తికి కారణం బహుశా కలుసుకున్న ప్రతి వారిని మోసం చేయడమేనేమో. రాత్రుల్లో మాంత్రికుల స్థావరాలలో నేను చేసే చీకటి పనులు నాతో ఉన్న ముఖ్య అనుచరునికి కానీ ఇతర సైతానీయులకు కానీ ఎవరికీ తెలియదు. నేను పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతూ బ్రతికేస్తున్నాను. వాటిని ఎవరూ సందేహించేవారు కాదు. నిజానికి నేను నిజం చెప్పినా దానిని నమ్మరేమో. అవన్నీ స్థిరత్వం లేని సంవత్సరాలు. నాకున్న కొండంత భయం ఏమిటంటే మరణం, వృద్ధాప్యం. ఈ భయం పెరిగే కొద్దీ నా మనసులో చాలా ప్రశ్నలు చెలరేగాయి. నేను నమ్ముకున్న నరకం నిజంగా అద్భుతమైనదేనా? ఒకవేళ నేను అనుకునేదానికి ఇది వ్యతిరేకంగా ఉంటే నా సంగతి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు నన్ను వేధిస్తుంటే మాంత్రిక విద్యను వదిలేయాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దృష్టిలోనూ పడకుండా ఈ బంధాలను తెంచుకుపోవాలనుకున్నాను. కానీ నల్ల మాంత్రిక విద్యను ఎవరూ వదిలిపెట్టరు. దానివల్ల ప్రయోజనం లేకపోలేదు. నేను మాంత్రికుల స్థావరాల్లో నాకు సంబంధించిన వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు నేను చేసేదంతా సరైందేనని సగం వరకు నమ్మాను. తర్వాత నన్ను ఏదో తెలియని భయం, అనిశ్చయత ఆవహించాయి. అలాంటి భయంకరమైన సందిగ్ధావస్థలో ఏదో చీకటి గుహలో చిక్కుకుపోయినట్టు అనిపించింది. నా కంటికి కాంతి కిరణం ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి సందేహాలతో తికమకలతో ఉన్న నేను శాంతి సమాధానాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని కొన్ని క్రైస్తవ ఆలయాలను దర్శించాలని నిశ్చయించుకున్నాను. అస్తమానం వెళ్తున్నానని కాదు కానీ నల్ల మాంత్రికులు ఎన్నడూ చేయలేని పని చేశాను. ఎప్పుడైనా పట్టుబడిపోతానేమో అనే భయం వెంటాడుతూనే ఉంది. నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారేమో అని మాటిమాటికి నా భుజాల గుండా వెనక్కి చూసేదాన్ని. నా ఆత్మను సాతానికి అమ్మి వేసుకున్న తర్వాత ఇప్పుడు విచారించి ఏం లాభం? అయినా నాకు మాంత్రిక విద్య గురించి సందేహాలు ఎందుకు వచ్చాయి? నిత్యం మాంత్రికులతో ఉండకుండా వారానికి ఒకసారో 2 సార్లు వాళ్ళను చూడడం వలన, లేక క్రీస్తు ప్రభు ఈ విద్య గురించి నాలో తీవ్రమైన సందేహాలు కలిగించడం వలన? నేను రెండవదాన్ని నమ్ముతున్నాను. ఈ చీకటి బంధితనైన నాపై ప్రేమామయుడు రక్షకుడైన ప్రభువు తన దయాకాంతిని ప్రసరింపజేస్తున్నాడని అనుకుంటున్నాను. నన్ను బంధించిన సంఖ్యలు బలహీనం కావడం ప్రారంభించాయి. ఇలా కొంతకాలం తిరిగిన తర్వాత యాదృచ్ఛికంగా బ్రిస్టల్ వెళ్ళాను. బ్రిస్టల్లో మత్తు పదార్థాలను సరఫరా చేసే నౌకలు ఉండడం వల్ల వాటిని సంపాదించడం పెద్ద కష్టమేమీ కాలేదు. బ్రిస్టల్లో మళ్ళీ ఈ డేరింగ్ డయానా పడుపు వృత్తిలో ప్రవేశించింది. బ్రిస్టల్లోని సెయింట్ పాల్స్ చర్చికి దగ్గరలో ఉన్న వ్యభిచార ప్రాంతంలో ఉన్న వ్యభిచారులతో కలిసి ప్రసిద్ధికెక్కాను. నా ఒంటరితనంలో ఉన్న నిరాశను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడికి పశ్చిమముగా ఉన్న ప్రాంతం ఈ నల్ల మాంత్రిక విద్యను అభ్యసించే వాళ్లకు ప్రసిద్ధి. అందువల్ల కొద్ది కాలంలోనే మాంత్రిక స్థావరాలను కనుగొన్నాను. వారిలో కొంతమంది డార్ట్మూర్లో నేను నల్లరాణిగా ఎన్నికైనప్పుడు ఉన్నవారే.